చేయడం జరిగింది, మద్యపాన నిషేధాన్ని సంపూర్ణ మద్యం చేయడం జరిగింది, మరి అదే గ్రామాల వరకు బెల్ట్ షాపులు తీసుకెళ్లడం జరిగింది, మరి ఇలాంటివన్నీ తీసుకుపోవడం జరిగింది. మరి 2009లో కలర్ టీవీ నగదు బదిలీ పథకం ఇస్తానని చెప్పడం జరిగింది. మరలా ఇప్పుడు రుణమాఫీ చేస్తానని చెప్తా ఉన్నారు, బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్తా ఉన్నారు. మరి మీ 9 ఏళ్ల పరిపాలనలో ఒక్కరోజైనా రైతులకు రుణమాఫీ చేయాలని అనిపించలేదా అని అడుగుతా ఉన్నా, రైతులకు వడ్డీ మాఫీ చేయాలని అనిపించలేదా అని అడుగుతా ఉన్నా. మరి ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజు రైతుల గురించి పేదల గురించి ఆలోచించలేదు. మరి ఆ రోజు యూజర్ ఛార్జీలు పెట్టి పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి చేయడం జరిగింది. మరి ఆ రోజు విద్యార్థులు స్కాలర్షిప్లు మరి మెస్ ఛార్జీలు పెంచమంటే వాళ్ళని లాఠీ ఛార్జీ చేయడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లను ఆడవాళ్ళని కూడా చూడకుండా మరి వాళ్ళ మీద గుర్రాలతో తొక్కించిన నైజం అయింది. ఇదే కరెంటు ఛార్జీలు తగ్గించాలని రాజశేఖర రెడ్డి గారు మరి ఎమ్మెల్యేలతో కలిసి నిరాహార దీక్ష చేస్తే ఆ రోజు బషీర్బాగ్ కాల్పుల్లో మరి ముగ్గురిని చనిపోవడం, మరి 150 మంది గాయాలవడం జరిగితే ఆ రోజు పోలీసులను అభినందించడం జరిగింది. మరి ఇలాంటి పరిపాలన చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తా ఉన్నారని చెప్పి మరి ఆ రోజు ఆయన ఐఎంజీకి అయితేనేమి ఆయన పరిపాలనలో మరి ఈఎంఆర్ కు 538 ఎకరాలు మరి ఎకరా 28 లక్షలతో ఇవ్వడం అయితేనేమి, ఎల్ఎన్టీకి 148 ఎకరాలు కట్టబెట్టడం అయితేనేమి, మరి రహేజా వాళ్ళకు 110 ఎకరాలు హైదరాబాద్ లో కట్టబెట్టడం అయితేనేమి, మరి ఇవన్నీ కూడా మరి కాకినాడ పోర్టు లాభాల్లో నడుస్తున్న కాకినాడ పోర్టును మరి ఆ రోజు తెలుగుదేశం తమ్ముళ్ళకు కట్టబెట్టడం అయితేనేమి, మరి అదే గంగవరం పోర్టు నిజాం పోర్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కట్టేదానికి ఇవ్వడం అయితేనేమి, మరి ఆ రోజు ఒక రామోజీరావు అయితేనేమి, ఒక సుజనా చౌదరి అయితేనేమి, ఒక సీఎం రమేష్ అయితేనేమి, ఒక నామా నాగేశ్వరరావు అయితేనేమి, ఒక సత్యం రామలింగరాజు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఏ గైడ్ లైన్స్ తో మీరు చేశారని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారిని మరి ఈ రోజు ఆయన ఒక ఫ్యాక్టరీకి ఒక ఇండస్ట్రీకి నీళ్లు ఇచ్చిన దానికి మరి ఒక హోటల్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన దానికి ఈ రోజు ఆయన దోషి అని చెప్పి ఎఫ్ఐఆర్ లో పెట్టడం జరిగింది ఇవాళ. మరి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడున్న ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాను, ఈ రెండూ కలిసి కుమ్మక్కై సిబిఐతో కలిసి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టి మరి జగన్ బాబును అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది ఇవాళ మరి జగన్ బాబు సంవత్సరం అవుతా ఉంది జగన్ బాబు జైల్లో ఉండబట్టి. మరి ఈ రోజు అంతకు ముందు 10 నెలల ఎంక్వైరీ, 22 నెలల ఎంక్వైరీ సిబిఐకి చాలలేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ సిబిఐ ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఎంక్వైరీ చేస్తా ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జరుగుతా ఉంది ఇవాళ మరి ఈ రోజు అడుగుతా ఉన్నా నేను, మరి ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ కు ఒక న్యాయం, మరి అక్కడున్న మంత్రులకు ఒక న్యాయం, అక్కడ తప్పు లేదని చెప్తా ఉన్నారు. ఇదే రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారికి ఒక న్యాయం, మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టారు. మరి అక్కడైతే మరి ప్రధానమంత్రి మీద కేసు లేదని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ రాజీవ్ గాంధీని బోఫర్స్ కేసులో ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు తీసేయడం జరిగింది, రాజశేఖర రెడ్డి గారికి చనిపోయిన తర్వాత ఆయన పేరు చేర్చడం జరిగింది. మరి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం నడుస్తోంది. ఒక మోపిదేవికి అయితేనేమి, ఒక ధర్మాన ప్రసాద్ గారికి అయితేనేమి, ఒక సబితమ్మకి అయితేనేమి, మరి ఈ రోజు చిరంజీవికి అయితేనేమి, మరి చంద్రబాబు నాయుడుని ఎంక్వైరీ చేయడానికి సిబిఐకి తగిన సిబ్బంది లేదట చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, మరి ఈ రోజు ములాయం సింగ్ కోడలికి అయితేనేమి, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం నడుస్తా ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎంక్వైరీ నడుస్తా ఉంది ఇవాళ.